శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఈ రోజు మార్కండేయ కాలనీలోని శ్రీకృష్ణ టెంపుల్ నందు భక్తి శ్రద్ధలతో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోచం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి శ్రీకృష్ణుని జన్మోత్సవం వైభవంగా జరుపుకున్నారు. సందర్భంగా ఆలయానికి విచ్చేసిన బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మరియు పోచం దంపతులను ఆలయ కమిటీ తరపున శాలువతో ఘనంగా సన్మానించారు. వారి ఆధ్యాత్మిక చైతన్యం మరియు సేవా దృక్పథాన్ని కమిటీ సభ్యులు అభినందించారు. ఆలయ అభివృద్ధిలో వారి సహకారం కోసం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్టీపీసీ కాల్చీపల్లి గ్రామంలో నిర్వహించిన బోడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో కందుల సంధ్యారాణి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలతో కలిసిమెలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు యాదవ సంఘం గోదావరిగని పట్టణంలో సంఘ భవనంలో ప్రతి ఏడాది కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకల్ని పూజా కార్యక్రమాన్ని ఉదయం పూట నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజన కార్యక్రమము తర్వాత సాయంత్రం ప్రధాన చౌరస్తాలో గోదావరిగని ఉట్టికొట్టేటువంటి కార్యక్రమము మరి అద్భుతంగా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ముఖ్యంగా ఇవాళ మెజారిటీ ఈ గోదావరి గనిలో మెజారిటీ పాపులేషన్ అయినటువంటి యాదవ కుటుంబాలు మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాడు. యాదవులంటేనే మన భగవద్గీతని బోధించినటువంటి ఈ సమాజానికి ధర్మాన్ని నేర్పించినటువంటి శ్రీకృష్ణుడి వారసుడు మరి మల్లికార్జున స్వామిని నమ్ముకునేటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వారు అనుకున్నటువంటి ప్రతి కార్యం కూడా సిద్ధించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాము. దాదాపుగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఏడాది పాల్గొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. మున్ముందు మరిన్ని సమాజ హితం కోసం హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం యాదవ సంఘం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా శుభం జరగాలని ముందు మరెన్నో కార్యక్రమాలు వారు నిర్వహించడం కోసం ఆ భగవంతుడు శక్తిని అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు.